మాకేమో నరేంద్ర మోడీ గారు రావాలని మా కోరిక. ఎందుకంటే మహిళలకి చాలా స్కీములు ఇచ్చారు. ఉజ్వల యోజన గ్యాస్ అది కూడా ఇచ్చాడు. అలాగే మన అంగన్వాడీలకు కూడా చాలా వరకు కేంద్రం నుంచే వస్తుంది కాబట్టి నరేంద్ర మోడీ గారు రావాలని, అలాగే మాకు ఇక్కడ కిషన్ రెడ్డి గారు రావాలని చాలా కోరుకుంటున్నాము. మెయిన్ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉంటే మాకు ఇక్కడ కూడా మంచి పనులు జరుగుతాయని మేము కోరుకుంటున్నాము. జై భారత్, జై కిషన్ అన్న. పేరు దివ్య, నాది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. నేను 10th క్లాస్ నుంచి పరీక్ష పే చర్చ అనే మోడీ గారి ఛానల్ చూస్తుంటాను. దానివల్ల నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. నా 10th నుంచి మై फर्स्ट वोट इज फॉर मोदी सर. जय भारत, जय हिंद. सेंट्रल में है कि मोदी जी आना और अपना डिवीजन सिकंदराबाद है ना, किशन रेड्डी अन्ना आना, और ये पूरा बेकार है. कांग्रेस पूरा बेकार है. कल अपने लोग ही चाहना बस. जय हिंद. మందిరము ఇన్నేళ్ల నుండి ఇన్ని పార్టీలు చెప్పినప్పటి నుండి కొట్లాడుతున్నారు కానీ ఎవరితో కాలేదు. ఈ మోదీ సర్కారే చేసిండు. ఆయనే రావాలి. ఆయన కొన్ని పథకాలు కూడా కొన్ని చాలా చేసిండు. కానీ ఈ పథకాలు అన్నది పెట్టింది అది మాత్రము కావాలి. అది ఎప్పుడు మళ్ళీ కూడా వస్తే ఇప్పుడు ఆయనే రావాలి, మోదీ రావాలి. నరేంద్ర మోడీ గారి 10 ఏళ్ల పాలనలో కిషన్ రెడ్డి గారు మాకు చాలా చేశారు. మాలాంటి చిరు వ్యాపారులకు ముద్రా లోన్లు ప్రతిదీ అండగా ఉన్నాడు. ఎక్కడ ఏం ప్రాబ్లం ఉన్నా గానీ కిషన్ రెడ్డి గారు వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ చేపించిండు, బోర్వెల్ వేపించిండు. ఇప్పుడు రైమందాలు ఎలాంటి సమస్య ఉన్నా గానీ మాకు అన్న కిషన్ రెడ్డి అన్న అంటే అందుబాటులో ఉంటాడు. వెంటనే దాని మీద చర్య తీసుకుంటాడు. ఈసారి మేము మళ్ళీ నరేంద్ర మోడీ గారిని ఎంచుకుంటాము. కంపల్సరీ మన కిషన్ రెడ్డి అన్నకి మేము ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపించుకుంటాము. కేంద్ర ప్రభుత్వంలో మరోసారి మోదీ సర్కార్, సికింద్రాబాద్ లో కిషన్ సర్కార్ రాబోతుంది. ప్రజలందరూ స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓటు చేయాలి. ప్రతి ఒక్కరికి దేశం కోసం, ధర్మం కోసం పాటుపడే వాళ్ళకే ఓటు వేయాలని కోరుకుంటున్నాము. మనం చూస్తున్న సెల్ ఫోన్ కాడికి వెళ్ళి డిజిటల్ మిషన్ లా గానీ, డిజిటలైజేషన్ లా గానీ, మనం వాడే యూపీఐ లా గానీ, మొబైల్ ఈ వీడియో మీ వరకు చేరుతుందంటే ఆ వీడియో చూడడానికి కారణం కూడా 2014 తర్వాత మోడీ గారు చేసిన సంస్కరణలే. ప్లస్ ఇక్కడ మన బస్తీ వారీగా గానీ, డివిజన్ వారీగా, కాన్స్టిట్యున్సీ వారీగా చూసుకున్నా కూడా కిషన్ రెడ్డి గారు చేసిన పనులు మనకి బోరింగ్ కాడికి వెళ్ళి సోషల్ పెన్షన్స్ లలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఉన్నాయి మనకి. ప్లస్ స్ట్రీట్ వెండర్స్ కి చూసుకుంటే స్ట్రీట్ వెండర్స్ కూడా చాలా వరకు డబ్బులు ఇచ్చినారు. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడికి మొదలుకొని మధ్య తరగతి జీవితాలకు అందరికి ఎంతో బాసటగా నిలిచిన మోడీ సర్కార్ని, కిషన్ సర్కార్ని మళ్ళా ఎన్నుకోవాల్సిందిగా ప్రజలందరికీ కోరుకుంటున్నాం. సికింద్రాబాద్ నుండి గంగాపురం కిషన్ రెడ్డి గారు ఎంపీగా గెలుస్తున్నారు. భారతదేశంలో 3వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా గెలుస్తున్నారు. అతని పథకాలను చూసి ముద్రా లోన్ గాని, ఉచిత బియ్యం గాని, వ్యాక్సిన్ గాని, మన తెలంగాణలో ఎయిమ్స్ గాని, రైతులకు సబ్సిడీ పైన ఎరువులు గాని, కిసాన్ యోజన కింద వచ్చేటువంటి బీమాలు గాని, బీమా పథకాలు ఇవన్నీ కూడా చూసి మన ఆర్టికల్ 370, రామ మందిరం ఇలాంటివి ఎలాంటి ముస్లింస్ లో గాని, క్రైస్తవులు గాని గొడవలు లేకుండా సెక్యూరిటీలో నడుస్తున్నటువంటి ప్రధానమంత్రి, ట్రిపుల్ తలాక్ గాని ఎలాంటి గొడవలు లేకుండా ప్రధానమంత్రి గారు భారతదేశాన్ని ప్రపంచంలో ఒక ఉన్నతమైన పేరు తెచ్చినటువంటి నాయకుడిగా పేరొందినారు. మళ్ళీ 3వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 400 పై సీట్లతో, ఎంపీ సీట్లతో గెలుస్తున్నారు. సికింద్రాబాద్ లో గంగాపురం కిషన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.